హారికని ధర్మా కంటే బాగా ఎవరు చూసుకోలేరు బాబాయ్. నాకు ధర్మా గురించి బాగా తెలుసు బాబాయ్. ఇందాకే కమిషనర్ ఆఫీస్లో మా వాడితో మాట్లాడాను. వాడి చరిత్ర మొత్తం చెప్పారు. అయినా వాడు నాతో ఉన్న 5 నిమిషాల్లోనే వాడి సంగతి అర్థమైంది. చూస్తూ చూస్తూ నేను నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయలేను. ఒప్పుకుంటా, వాడి కోపం ఎక్కువే. వాడి జీవితంలో ఎదురుపడిన పరిస్థితులు అలాంటివి. 9 ఏళ్ల వయసులోనే వాడి జీవితంలో చాలా కోల్పోయాడు. రాజకీయ ముఠా కక్షలకి అతి దారుణంగా నడి రోడ్డు మీద వాడి కళ్ళ ముందే వాళ్ళ అమ్మ నాన్నని చంపేశారు. ఆ చంపేసిన వాళ్ళు 6 నెలలు తిరగకుండా బయటకు వచ్చారు. అప్పుడు ఆ అన్యాయాన్ని భరించాడు, ఒంటరిగా ఎదిగాడు, ఏ చిన్న తప్పుని సహించలేని మనిషిలా మారిపోయాడు. ఒరేయ్, వాడిని దృష్టిలో మంచివాడై ఉండొచ్చు, కానీ మనకు సెట్ కాడరా. నేను ఊరెళ్ళాక మళ్ళీ ఆ పెళ్లి వాళ్ళతో మాట్లాడి నీకు కాల్ చేస్తాను. ఇక్కడ హారికని కోర్సు అయ్యేదాకా జాగ్రత్తగా చూసుకో. బాబాయ్, ఎక్కడున్నావు? పనిలో ఉన్నాను. నేను అడిగింది ఎక్కడున్నావని. సూపరింటెండెంట్ గారిని చూడడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. చూసుకో బాబు, చూసుకో. నన్ను ఇక్కడ ఇరికించి నీ పనులు నువ్వు బాగా చూసుకో. నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఊరిలాగా మగపెళ్లి వాళ్ళతో మళ్ళీ మాట్లాడతారంట. అయినా నువ్వేంటి చెప్ప పెట్టుకున్న నాన్న దగ్గరికి అంత డైరెక్ట్ గా వచ్చేసావు? ఎప్పటికైనా మన విషయం చెప్పాలి కదా. నువ్వు ఎలాగో చెప్పలేదు, అందుకే నేనే చెప్పాను. దానికి వేరే టైమే దొరకలేదా బాబు? సర్లే గాని ఈవినింగ్ కలుస్తావా? హారిక, నేను మళ్ళీ కాల్ చేయనా? నువ్వు ఛీ. రావయ్యా కవి, రా. నేను కవిని కాదు సార్, మీలాంటి కానివ్వరుగా. నేనేం చేశాను చెప్పు. నాకు లాంగ్ లీవ్ ఇవ్వమంటే మీరు తీసుకున్నారు. లీవ్ తీసుకొని ఏం చేస్తావయ్యా? కవితలు రాస్తావా? నాకు లైఫ్లో ఉన్నది ఒకటే కోరికండి, ఎప్పటికైనా మంచి కవి అవ్వాలని. నాలో ఉన్న భావాలన్నీ ఒక బుక్ రాసి మార్కెట్లో రిలీజ్ చేస్తాను, చూస్తుండండి. నీ ఆశకి ఆవేశానికి పొత్తు కుదరడం లేదు ధర్మ. మనిషి అనేవాడు బయటకు కనపడతాడు సార్, కవి లోపల ఉంటాడు. అవన్నీ సరే కానీ మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? పర్వాలేదు, ఇంకో 2-3 వారాల్లో సెట్ అయిపోతుంది. అవును, పొద్దున్నే పారిపోతున్న ఖైదీలు పట్టుకొని చితగొట్టావట. ఒకటి కాలు కూడా విరిగిందట కదా. జనాలతో కొంచెం నోటితో మాట్లాడడం నేర్చుకోవయ్యా. నోటితో చెప్పే మాట కన్నా చేతితో చెప్పే మాటే గుర్తుంటుంది సార్. అయినా నా దృష్టిలో గుడ్ ఇస్ బ్యాడ్ సార్. జ్యూస్ తీసుకోండి సార్. కొంచెం ఆలోచించు. మనం చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం, దానికి కొంచెం రూల్స్ గట్రా ఉంటాయి అయ్యా. నాకు రూల్స్ కన్నా రిజల్ట్స్ ఇంపార్టెంట్ సార్. నువ్వు ఇలాగే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉండు. ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు నిన్ను స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకో. నువ్వట రక్షకుడు కావట, రాక్షసుడు అట. వాళ్ళ ఆఫీసులో నీ గురించి టాకు. నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు సార్. అయినా ఒకప్పుడు చెడునంతం చేసిన వాడిని దేవుడు అన్నారు, ఇప్పుడు అదే పని చేస్తుందని రాక్షసుడు అంటున్నారు. దానికి నేనేం చేయలేను సార్. నేను బయలుదేరుతున్నాను సార్. మీరు త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ధర్మ, వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను. అన్నిసార్లు మనం అనుకున్నట్లు జరగవయ్యా, జాగ్రత్త. ఓకే సార్. వాళ్ళని దించండి. లే నూరా, లే దిగో. లోపలికి పో.